పైన చిలకడదుంప, స్వీట్ కార్న్, అడుగున వచ్చేసి చిక్కుడుకాయలు, ఒక గిన్నెలో 3 గుడ్లు వేసాను. ఇవ్వండి మొత్తం ఉడికిచ్చేసి అనుకోండి. ఇవి వచ్చి మధ్యాహ్నం స్నాక్స్కి అండి. అటు ఇటు తిరుగుతా టేబుల్ మీద ఉన్నాయి అనుకోండి, ఏదో కలక్షేపం తినడం. ఈ స్వీట్ కార్న్ అండి ఆ నీళ్ళల్లో ఉడికిస్తే చప్పగా ఉంటుంది. ఇలా ఆవిరిలో ఉడికించుకుని మీరు కొంచెం ఉప్పు, కారం, నిమ్మకాయ ముక్క అలా రుద్దుకొని తిన్నారనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది. బీచ్లో తిన్నట్టు ఉంటుంది. ఈ స్వీట్ పొటాటో తింటే అండి ఫ్రీ మోషన్ అవుతుంది. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి, మంచిది. ఈ చిక్కుడుకాయలు మనం వచ్చేసి ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. దీంట్లో గింజలన్నీ ఏరి మా బుడ్డోడికి అన్నంలో స్మాష్ చేసి పెడతా. గుడ్లు మా వారికి అండి నాటుగుడ్లు అయిపోయినాయి, మామూలు గుడ్లు ఉన్నాయండి. ఏదో బర్డ్ ఫ్లూ ఏదో అంటున్నారండి. ఇది కొని చాలా రోజులు అయిపోయింది, 1 వారం అయిపోతుంది. సరే అండి బాగానే ఉన్నాయి. దీని ముందు కొన్నవి అయిపోయినాయి, మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఇది. గుడ్లు అవి తింటే ఏం అవ్వదని చెప్తున్నారు టీవీలో. సరే అండి, మనం తినేది పచ్చిగా తింటలేదు కదా, ఉడికిచ్చే తింటున్నాం కదా, దానివల్ల ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. ఈరోజు పెరుగు అయిపోయిందండి. పెరుగు కొంచెం ఉంది, మధ్యాహ్నానికి కొంచెం సరిపోయేలాగా ఉంది. ఇదేంటంటే పాలు స్లో ఫ్లేమ్లో పెట్టి మరగబెట్టేసాను. కొంచెం వేడి ఉండగానే తోడబెట్టేసి ఫ్యాన్గాలు తగలకుండా మూత పెడితే అంటే 3-4 అవర్స్లో పెరుగు వచ్చేస్తుంది. ఇంకా నేను పైనాపిల్ను, అల్లం ముక్క, నిమ్మకాయ, కొంచెం పసుపు, మిరియాలు కలుపుకొని తాగుతున్నానండి. దానివల్ల వెయిట్ రెడ్యూస్ అయ్యిందనే చెప్పాలి. నడుం దగ్గర అంతా కొంచెం ఫ్యాట్ లాస్ అయ్యి ఒళ్ళు తేలిగ్గా ఉన్నట్టుందండి. ఇది ఈ వారంతో ఆపేసి వాకింగ్ మాత్రం కంపల్సరీ చేయాలండి. 30 గుంజీలు 20 గుంజీలు తీయాలంట. మీరు వంట రూమ్లో అండి ఏదో ఒకటి కాళ్ళకి చేతులకి ఎక్సర్సైజ్, లేదా కూర్చొని లేవడం, ఆ వంట రూమ్ దిమ్మ పట్టుకుని టీ పెట్టామనుకోండి, టీ కాగేలోపు 4-5 ఎక్సర్సైజ్లు ఏదో ఒకటి పెట్టుకోండి. యాక్టివ్గా ఉండాలండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంచుకోండి.